డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి. త్వరలో డీలిమిటేషన్ పై హైదరాబాద్ వేదికగా రెండవ సమావేశం జరగనుంది. 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల నేతలు భేటీ కానున్నారు. సమావేశం తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరోవైపు డీలిమిటేషన్ అంశంపై కలిసికట్టుగా పోరాడతామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో పార్టీలు ప్రతిపాదించాయన్నారు. ఫస్ట్ మీటింగ్ స్టాలిన్ గారు పెట్టిన ఫస్ట్ మీటింగ్. తదుపరి మీటింగ్ హైదరాబాద్ లో ఒక గొప్ప మ్యాసివ్ బహిరంగ సభ జరిపి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెలికి తీసి వారి కన్నులు ఓపెన్ చేసి వారికి చెప్పే విధంగా గొప్ప బహిరంగ సభని హైదరాబాద్ లో నిర్వహించబోతా ఉన్నాం. దానికి స్టాలిన్ తో సహా పినరయి విజయన్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గారు, కేరళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు అందరూ కూడా వస్తానని మాట ఇవ్వడం జరిగింది. త్వరలో వారి డేట్ ప్రకటిస్తాం. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఇచ్చినట్టు రాష్ట్రం, కేవలం 11.5 సంవత్సరాల యువ రాష్ట్రం. 10 సంవత్సరాలు గత పాలకుల పాలనలో డిస్మెంటల్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థని ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈ డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. తెలంగాణకి ఏ అన్యాయం జరిగినా ఊరుకునే లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ. ఈ తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ ఈ డీలిమిటేషన్ లో ఎలాంటి నష్టం జరగకుండా మా ప్రయత్నం ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎంత దూరంలో పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.